శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మాసఫలాలు కార్యక్రమానికి స్వాగతం. అక్టోబర్ నెలలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి గురించి మనం మాట్లాడదాం. గ్రహస్థితి గురించి మనం చూసినట్లయితే మేషరాశి వారికి ధనస్థానంలో వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం అత్యున్నతమైనటువంటి స్థానాల్లో సంచారం జరుగుతుంది. ఈ యొక్క నెలల మొదట్లో వచ్చేటప్పటికి కుజుడు కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో తృతీయంలో సంచారం జరుగుతున్నది. ఈ నెల 21వ తారీఖున కుజుడు యొక్క మార్పు నీచత్వం పొందబోతున్నాడు. కర్కాటక రాశిలోకి నీచత్వం పొందబోతున్నాడు. అక్కడ నుండి మనకు కుజుడు యొక్క స్తంభన అనేది కూడా మొదలవబోతున్నది. ఈ యొక్క నెలలో ఇదొక మేజర్ ఇంపాక్ట్గా కూడా మనం చెప్పచ్చు, కుజుడు యొక్క నీచత్వం అనేది కూడా. మరి వాటితో పాటు మనం గమనించినట్లయితే ఇదే నెలలో వచ్చేటప్పటికి మనకు శుక్రుడు వృశ్చిక రాశి నుంచి తన యొక్క మార్పు అంటే తులారాశి నుంచి వృశ్చిక రాశికి 13వ తారీఖున, అదేవిధంగా బుధుడు వచ్చేటప్పటికి కన్య నుంచి 13వ తారీఖున తన యొక్క మార్పు జరగబోతున్నది. తన యొక్క మార్పు వచ్చేటప్పటికి కన్య నుంచి అదేవిధంగా తులాలోకి జరగబోతున్నాడు. 16వ తారీఖున అక్టోబర్ 16వ తారీఖున వచ్చేటప్పటికి రవి యొక్క మార్పు అంటే షష్టమంలో యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క స్థానం మేషరాశి వారికి సప్తమంలోకి మారబోతున్నాడు 16వ తారీఖున. ఇటువంటి గ్రహస్థితి మార్పు చేర్పులు ఏవైతే ఉన్నాయో చివరిగా వచ్చేటప్పటికి అక్టోబర్ 21వ తారీఖున కూడా వచ్చేటప్పటికి మళ్ళీ ఒక మార్పు అనేది ఉంది. అది వచ్చేటప్పటికి బుధుడు మళ్ళీ తిరిగి వృశ్చికంలో శుక్రుడితో పాటు కలవబోతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి రాబోతున్నటువంటి నెల రోజుల పాటు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుందో అనేది చూద్దాం. ముందుగా మనం గమనించినట్లయితే అక్టోబర్ 16వ తారీఖు వరకు 21వ తారీఖు వరకు ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. వృత్తిపరంగా ఆరోగ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో కానీ, ఫైనాన్షియల్ రొటేషన్స్లో కానీ, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కానీ, ధన సంబంధితమైన విషయాల్లో కానీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలంగా ఉంటుంది. చేపట్టబోయే ప్రతి పనిలోనే విజయాన్ని కూడా సాధించగలుగుతారు. మానసికంగా వచ్చేటప్పటికి స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకోగలిగినటువంటి శక్తిని ఆ యొక్క దేవుడి మీకు ఇవ్వగలుగుతాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో సౌమ్యంగా మాట్లాడడం, మరి అందరినీ కలుపుకొని పోయేటువంటి మీ యొక్క మనస్తత్వం అనేది అందరికీ నచ్చడం, బంధువర్గంలో ఆనందం పొందడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా అక్టోబర్ 15వ తారీఖు వరకు, 16వ తారీఖు వరకు, 21వ తారీఖు వరకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి కాలంగా ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారస్తులకు కూడా అక్టోబర్ 21వ తారీఖు వరకు కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. ధన సంబంధితమైన విషయాల్లో ఫైనాన్షియల్ రొటేషన్స్ అనేవి సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరటం అనేది మానసిక ఆనందానికి గల కారకంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి దుస్సాంగత్యం అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. ఖర్చు అనేది బాగా డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఏదో విధంగా డబ్బు వచ్చినప్పటికీ కూడా అదేవిధంగా ఆ డబ్బు ఖర్చు అవటం అనేది ఒక ఇంత ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది. అక్టోబర్ 16వ తారీఖున రవి యొక్క మార్పు ఎప్పుడైతే షష్టమం నుంచి సప్తమంలోకి అంటే రవి యొక్క నీచత్వం పొందబోతున్నాడు అన్నమాట. ఈ యొక్క నెలలోనే రవి నీచత్వం, అదేవిధంగా కుజుడు యొక్క నీచత్వం కూడా పొందబోతున్నాడు. రవి తన యొక్క షష్టమ స్థానంలోంచి అంటే యోగకారకమైనటువంటి స్థానంలో ఈ యొక్క రాశి వారికి ఉన్నటువంటి రవి సప్తమంలోకి మారబోతున్నాడు. సప్తమంలో నీచత్వం కూడా పొందబోతున్నాడు. అప్పటి నుండి కొంచెం స్థితిలో కొంచెం మార్పు చేర్పులకి కారకంగా ఉంటుంది. శుక్రుడు బుధుడు ఇద్దరు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నారు. 13వ తారీఖున శుక్రుడు యొక్క మార్పు వృశ్చికంలోకి మారినప్పటి నుంచి ఈ రాశి వారికి ఫైనాన్షియల్ రొటేషన్స్లో అనుకూలంగానే ఉంటుంది. డబ్బు పరంగా ఎటువంటి చిక్కులు లేకపోయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఏర్పడతాయి. ముఖ్యంగా వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలోనూ కోపాన్ని తగ్గించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన 16వ తారీఖు నుంచి ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కోపాన్ని చాలా కంట్రోలింగ్గా పెట్టుకోవాలి. మాట్లాడే ప్రతి విషయాన్ని చాలా ఆచితూచి మాట్లాడాలన్నమాట. ఎందుకంటే ఈ రాశి వారికి రవి నీచత్వం పొందబోతున్నాడు. రవి సప్తమంలో నీచత్వం పొందినప్పుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండవు. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మనం గమనించినట్లయితే 16వ తారీఖు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకొని దాని తర్వాత ముందుకు వెళ్ళాలి ఈ రాశివారు. మరియు అదేవిధంగా చేసేటువంటి పనుల్లో అంటే మీకు అనవసరమైనటువంటి పనుల్లో మీరు తలదూర్చడం అనేది మానేయటం మంచిది 16వ తారీఖు తర్వాత. ఎందుకంటే నీలాప నిందలు అంటే మీరు చేయనటువంటి పనిని కూడా మీ తలకి చుట్టేటువంటి మనుషులు మీ చుట్టూ ఉంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అటువంటి విషయాల్లో మీరు తలదూర్చినట్లయితే మటుకు ఈ యొక్క నీలాప నిందలు ఏవైతే ఉంటాయో అంటే మీరు చేయనటువంటి పనుల్లో కూడా మీరు మోయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది 16వ తారీఖు తర్వాత
ఏర్పడటానికి అవకాశం గోచరిస్తుంది. ఎందుకంటే రవి నీచత్వం పట్టినప్పుడు ఉద్యోగ పరంగాను మరియు అదేవిధంగా కెరియర్ పరంగాను మూమెంట్ అనేది అంత అడ్వాన్స్మెంట్గా ఉండదు. సప్తమంలో రవి ఎప్పుడైతే నీచత్వం పడతాడో యాక్చువల్గా ఆరోగ్యపరంగా చిక్కులు మరియు అదేవిధంగా కెరియర్ పరంగా కూడా కొన్ని అడ్డంకులు సృష్టించడానికి ఎదుటివారు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. 21వ తారీఖున ఈ రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే కుజుడు చతుర్థంలో నీచత్వం పొందుతున్నాడు. 21వ తారీఖు వరకు కుజుడు తృతీయంలో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఎలాగైతే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎలాగైతే ఇవ్వగలిగాడో 21 నుంచి కుజుడు నీచత్వం పొందినప్పుడు కుజ స్తంభన అనేది కూడా స్టార్ట్ అవబోతున్నది. వాటిలో ఆ యొక్క స్తంభనలో మొదటి భాగంగా వచ్చినప్పుడు కుజుడు నీచత్వం పొందుతాడు. కుజుడు నీచత్వం ఎప్పుడైతే పొందుతాడో ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఎదురవడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ గృహ కొనుగోలు వాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ ఎదుటి వారికి అప్పులు ఇచ్చేటువంటి విషయంలోనూ హామీల సంతకాల్లోనూ కొంచెం జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండటం అనేది ప్రతి ఒక్కరికి మంచిది. కానీ మనం చేసేటువంటి విషయాలని 1-2 సార్లు బేరీజ్ వేసుకున్న తర్వాత ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఈ యొక్క నెలలో మొదటి 16 రోజులు అలాగే 21 రోజుల వరకు మనం చూసినట్లయితే మొదటి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ వచ్చేటప్పటికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా మొదటి 15 రోజులు అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్స్తో పాటు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఉద్యోగ మార్పు చేర్పులకి అనుకూలంగా ఉంటుంది. 16 నుంచి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించదు. మానసికమైనటువంటి కొంచెం ప్రభావం అనేది కూడా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశివారు ముఖ్యంగా వచ్చేటప్పటికి శుక్రుడు బుధుడు యొక్క కలయిక అనేది ఈ రాశి వారికి అష్టమంలో జరగబోతున్నది. వాటి రీత్యా వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ రొటేషన్స్కి బాగా అనుకూలమైనటువంటి కాలంగా గోచరిస్తున్నది. అంటే సమయానికి డబ్బు అనేది ఏదో విధంగా మీకు సర్దుబాటు అవ్వడానికి అవకాశంగా గోచరిస్తున్నది. దానికి ముఖ్య కారణం శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు అది యోగాన్ని ఇస్తుంది అన్నమాట. ఎందుకంటే ధనస్థానాన్ని చూస్తాడు కాబట్టి కొద్దిగా ఫైనాన్షియల్ రొటేషను అదేవిధంగా ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధితమైన విషయాల్లో ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అంటే విద్యా సంబంధితమైన విషయాల్లో వారికి అనుకూలమైనటువంటి కాలంగానే ఉంటుంది. టీచర్స్ ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితంగా ఉంటుంది. ఓవరాల్గా ఈ నెలకు చూసినట్లయితే మేషరాశి వారికి మొదటి 21వ తారీఖు వరకు కొంచెం అనుకూలమైనటువంటి కాలంగానే గోచరిస్తుంది. తదుపరి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితంగా ఉన్నాయి. రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో 16వ తారీఖు నుంచి సూర్య నమస్కారాలు చేసుకోవటం, సూర్యారాధన చేసుకోవటం, ఆదిత్య హృదయాన్ని పఠించటం. 21వ తారీఖు నుంచి ఈ రాశివారు ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజుడు నీచత్వం ఎప్పుడైతే పొందుతాడో ఆ యొక్క సమయం నుంచి ఈ యొక్క రాశివారు చతుర్థంలో ఉన్నంతకాలం అంటే అక్టోబర్ నెలలో ఈ యొక్క రాశివారు వచ్చేటప్పటికి ముఖ్యంగా పూజించాల్సింది వచ్చేటప్పటికి హనుమంతుడికి సింధూరాన్ని సమర్పించటం, అదేవిధంగా సింధూర ధారణని చేయటం. ప్రతి మంగళవారం సింధూర ధారణ ప్రతిరోజు కూడా సింధూరాన్ని పెట్టుకున్నట్లయితే కుజుడు యొక్క ప్రభావం అంటే 21వ తారీఖు నుంచి ఏదైతే జరగబోతుందో ఆ యొక్క ప్రభావం నుంచి బయటకు రాగలుగుతారు. స్వస్తి.